హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మస్క్ మిలన్ జ్యూస్ అయితే చూసేద్దామండి. మంచి హెల్తీతో కడుపులో చల్లగా హాయిగా ఉంటుంది. ఎండల కాలం అనేది బాగా ఎండలు కాస్తున్నాయి కదండి, పిల్లలకి వేడి చేయకోకుండా కూడా ఉంటుంది. చాలా హెల్తీగా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది ఎలా చేసుకోవాలో దాని ప్రిపరేషన్ ఏంటైతే చూసేద్దాము. నేనైతే ఒక మస్క్ మిలన్ అయితే తీసేసుకున్నాను. చూడండి, ఇలా ఒక కాయ మొత్తం తీసేసుకొని దీని లోపల ఉన్న ఇత్తనాలన్నీ తీసేసానండి పక్కకి. ఇప్పుడు ఇందులో ఉండేది మొత్తం గుజ్జు మొత్తం తీసేసి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను. చూడండి, ఇలా వేసేసుకొని ఇందులోంచి ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే పక్కకు పెడుతున్నాను. దీని అంతటిని మిక్సర్ జార్లో వేసేసుకొని మిక్సీకి వేసేసుకుందాము. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ వేసేసుకొని దీన్ని అయితే ఒక బౌల్లో తీసేసుకొని మనం బౌల్లో తీసేసుకున్నాం కదండి. దీన్ని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందాము. మిగతా ప్రిపరేషన్ అయ్యేంత వరకు ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి అయితే ఒక టేబుల్ స్పూను సబ్జా గింజలు అయితే తీసుకొని నానబెడుతున్నాను. ఒక 10 నిమిషాలు నానబెడితే చాలండి, బాగా నానిపోతాయి. చూడండి, ఇవైతే బాగా నానిపోయాయి కదా, వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇలా ఒక పావు కప్పు, ఇదైతే ఈ కప్పు నిండా తీసుకున్నాను అండి నేను. ఈ కప్పు నిండా సగ్గుబియ్యం అయితే తీసేసుకొని బాగా కడిగి ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టానండి నేను. బాగా వాష్ చేసేసి 10 నిమిషాలు అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి వాటర్ అయితే తీసేసుకున్నామండి. ఒక 2 కప్పుల వాటర్ అయితే తీసుకున్నాను నేను. మనం సగ్గుబియ్యం తీసుకున్నాం కదండి కప్పు, ఆ కప్పుతోనే నేనైతే 2 కప్పుల వాటర్ తీసుకొని వీటిని అయితే బాగా మరిగించుకోవాలండి. చూడండి, ఇలా బుడగలు బుడగలు వస్తున్నప్పుడు సగ్గుబియ్యం అయితే అందులో వేసుకోవాలి. ఇవైతే కొద్దిగా నానేయి, చూడండి 10 నిమిషాలు నానబెట్టాం కదా మనము. తొందరగా కూడా ఉడుకుతాయండి, మనము ఇట్లా నానబెట్టుకోవడం చేసుకోవడం వల్ల ఉడకడం కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ సగ్గుబియ్యం అన్నిటిని అయితే మళ్ళీ అందులో వేసేసుకొని బాగా కలుపుకునేద్దాం వాటర్లో. మధ్య మధ్యలో మీకు ఏమన్నా వాటర్ తక్కువ అవుతుంది అనిపిస్తే గినగిన కొంచెం వాటర్ కూడా వేసుకొని ఉడకబెట్టేసుకోండి. నాకైతే సరిపోయాయి. చూడండి, ఇవైతే బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి అయితే ఒక 1/2 లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాను నేను. చూడండి, 1/2 లీటర్ పాలు తీసుకొని పోసేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇవి ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా బాగా కలిపేసుకునేసి బాగా మరగనిద్దామండి. ఈలోపు మనమైతే కస్టర్డ్ పౌడర్ అయితే కలిపేసుకుందాము. చూడండి, నేనైతే 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని వాటర్ పోసుకొని ఉంటలు లేకుండా కలిపి పెడుతున్నానండి. మీ దగ్గర గిన కస్టర్డ్ పౌడర్ అవైలబుల్లో లేకపోతే గిన ఇది కార్న్ఫ్లోర్ ఉంటుంది కదండి, అదైనా తీసుకోవచ్చు. ఒకసారి బాగా ఉండలు లేకుండా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఇప్పుడైతే పాలు అయితే బాగా మరుగుతున్నాయి కదండి. ఇదైతే ఇందులో మనం కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా, ఇదంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకోండి ఎమ్మటే, లేదంటే ఉంటలు కట్టేస్తుందండి. తర్వాత ఇందులోకి అయితే నేను బెల్లం తీసుకుంటున్నానండి. బెల్లం అనేది మనకు హెల్త్ కూడా చాలా మంచిది కదండి. ఒక 5 స్పూన్ల వరకు నేనైతే బెల్లం తీసుకొని బాగా కరగబెట్టుకుంటున్నాను. ఇది అనేది బెల్లం అనేది బాగా కరగాల. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోండి, కలుపుకుంటూ చేసుకోండి. లేదంటే ఉంటలు కట్టేస్తుంది, కస్టర్డ్ పౌడర్ వేసాం కాబట్టి. ఇప్పుడైతే చూడండి, మనకనేది కరెక్ట్గా సరిపోయింది కదండి, చిక్కగా వచ్చేస్తుంది బాగా. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకొని దీన్ని అయితే బాగా చల్లారబెట్టుకోవాలండి. ఇలా కలుపుతూ మనము అలా చల్లారబెట్టుకోవడం వలన ఒక 15-20 నిమిషాల కల్లా చల్లారిపోతుంది పూర్తిగా. చూడండి, ఇదైతే బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడైతే మనము జ్యూస్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, మస్క్ మిలన్ జ్యూస్, అదైతే ఇందులో వేసి కలుపుకోవాలి. దాంతోపాటే మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు,
అలాగే నేను ఇవి మస్క్ మిలన్ అనేది పక్కకు తీసాను కదండి, ఒక 3 స్పూన్ల పైన అవి అయితే చిన్నగా కట్ చేసుకొని అవి కూడా దీంతో వేసేసుకుంటున్నాను. అలాగే బాదం పప్పు, జీడిపప్పు అండి, డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. చూడండి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నామండి. చూడండి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకునేసి సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా ఒక గ్లాస్ తీసుకొనేసి అందులోకి సర్వ్ చేసుకొని మనం పైన కొంచెం బాదం పప్పు, జీడిపప్పు అన్నీ వేసుకొని సర్వ్ చేసుకుంటే గిన చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎండల కాలం కదండి, పిల్లలకు వేడి చేస్తూ ఉంటుంది కదా, ఇలా సగ్గుబియ్యంతో ఇలా చేసేయడం వల్ల, జ్యూస్ చేసేయడం వల్ల పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. వేడి అనేది తగ్గుతుందండి. మస్క్ మిలను మనం దీంతో అన్ని హెల్దీ ఫుడ్సే వేసాం కదండి. మస్క్ మిలను, సబ్జా గింజలు, సగ్గుబియ్యము, జీడిపప్పు, బాదం పప్పు అన్నీ కలిపి వేస్ట్ చేసామండి. మీరు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.